రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్లో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి కలెక్టరేట్ ఆఫీస్ కూలిపోయింది. ఇక నగరంలో సాయంత్రం నుంచి వానలు పడుతున్నాయి. వరద నీటితో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వాన పడింది. విజయవాడ, హైదరాబాద్ రోడ్డుపై భారీగా వరద నిలిచిపోయింది. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం ఆటో నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను పోలీసులు మానిటరింగ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షా కోట్లో వాన పడింది. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం పడింది. హయత్ నగర్ లోని జూనియర్ సివిల్ జడ్జ్ మెట్రోపాలిటన్ కోర్టు ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వానలోనే నిలబడి ఆందోళన చేశారు న్యాయవాదులు. వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు కోర్టు సిబ్బంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పూర్, గుంతపల్లి మధ్యలో వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానలకు 2 వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది. ఉద్యోగాలు, వివిధ పనుల మీద ఊరు దాటి వెళ్లిన వాళ్లకు ఇప్పుడు ఊళ్ళోకి రావడానికి అతి కష్టంగా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటి వెళ్తున్నారు. మెదక్ జిల్లాలో కుండపోత వాన పడింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. షాపుల్లోకి నీళ్లు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద పారడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొన్నారు. గాంధీనగర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. హైదరాబాద్ హైవేలో భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తలమడుగు మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షం కురిసింది. వాగు ఉప్పొంగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాగు అవతల 2 గంటలకు పైగా విద్యార్థులు చిక్కుకుపోయారు. గ్రామస్తులు వాగులో నిలబడి చేతులతో విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. జిల్లాలోని జైనత్ మండలంలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ముంపు గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కలెక్టర్ ఆఫీస్ 2 అంతస్తులు కూలిపోయాయి. భారీ శబ్దం రావడంతో అధికారుల భయంతో బయటకు పరుగులు తీశారు. కలెక్టర్ ఆఫీస్ నిజాం కాలంలో కట్టడంతో శిథిలావస్థకు చేరి కూలిపోయింది. కొన్ని రోజులుగా జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి మనం భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వర్షాలు అంతుచిక్కని విధంగా కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఒక్కపోత వాతావరణం అధికంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, పొల్యూషన్ పెరగటం వంటి కారణాలతో వాతావరణం రోజురోజుకి మారుతోందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. మాన్సూన్ టైంలో ఏంటంటే మనకు వర్షం పడినా పైపైన మనకు పైనుంచి ఈ తేమగాళ్ళు అనేవి చాలా వేగంతో పోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఉపరితల వాతావరణంలో తేమ లభ్యత ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వేడిగాళ్ళ కింద నుంచి పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా ఒక 2 గంటలు, 3 గంటలు, గంటన్నర ఈ రకంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడటం చూసాము. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే ఆ వర్షం పడిన
ఉన్నంతసేపే అది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆకాశం అంతా క్లియర్ అయిపోయి మొన్నాడు మళ్ళీ మంచి ఎండ కాస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల దగ్గర, చేన్లలో రైతులు ఉండకూడదని అలర్ట్ జారీ చేశారు.